ఇది తామర కాడలతోటి మరో వెరైటీ కూర. దీనికి కావాల్సిన పదార్థాలు నెయ్యి, జీరా పౌడరు, జీలకర్ర, గరం మసాలా, ఇంగువ, మసాలా ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, ఒక చిన్న దాల్చిన చెక్క, 15 మటుకు జీడిపప్పు, సోంపు, పెరుగు, సొంటి పొడి, ఉప్పు. సరే, ఇవి ఎట్లాగో తామర కాడలు అవసరం. ఇది ఏంటిది, ప్రాసెస్ ఏంటిది అన్నది మనం చూద్దాము. మీకు కావాల్సిన పదార్థాల డీటెయిల్స్ మొత్తం మన ఆర్ఎస్పి రెసిపీస్ ఛానల్లో ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది. ఏం చేసాం, ఇప్పుడు ముక్కలు సన్నగా తరిగేసి కావాల్సిన సైజులోకి నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత దాంట్లో తామరకాడ ముక్కల్ని వేసాం. ఇది అన్ని వైపులా మంచిగా సమానంగా ఈ కలర్ వచ్చేంతప్పుడు వేయించుకుందాం. అన్ని వైపులా రావాలి అదే కలరు. తర్వాత తీసేద్దాం. పెరుగులో ఏం చేసాం, ఇంగువ, శొంఠి, జీలకర్ర పొడి, సోంపు పొడి అన్నిటిని కలిపేసి దీంట్లో వేసి బాగా కలుపుకున్నాం. పక్కన మనకి మూకుడులో ఏమవుతుంది, పెరుగు మన నెయ్యిలో జీలకర్ర అవి వేగాయి. వేగుతున్న తర్వాత దాన్ని ఆర్పేసుకొని దాంట్లో ఇది వేద్దాం. పెరుగు వేసేసాము. పెరుగులో అన్ని మసాలాలు వేసాం కదా. పెరుగు వేసిన తర్వాత దాంట్లో ఏం చేసాము, వేయించి పెట్టుకున్నటువంటి తామర కాడలతో పాటు జీడిపప్పుని, ఇంగువని అవన్నీ కలిపేసి దీంట్లో వేసాం కదా. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని దింపుకోవడం. దింపేస్తే మనకి తామర కాడల కాశ్మీరీ స్టైల్ తామర కాడల కూర రెడీ అవుతుంది. ఇది నేను డెహ్రాడూన్లో నేర్చుకున్నటువంటి తామర కాడల పెరుగు కర్రీ, కాశ్మీరీ కర్రీ అండి. ఇది చాలా బాగుంది రుచి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.